నమస్కారం, జగన్ బ్లాగ్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనము కోయంబత్తూరు దగ్గర ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధుమలైలో ఉన్నాం. పశ్చిమ కనుమల మీద పచ్చని వాతావరణంలో ఈ మధుమలై సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. 12వ శతాబ్దానికి చెందినదిగా ఈ ఆలయం చెబుతారు. ఇక్కడ 3 వైపులా పచ్చని కొండ శ్రేణులు ఉన్నాయి. కోయంబత్తూరు మరియు మధురమలై పాదాల మధ్య అనేక బస్సులు కూడా నడుస్తాయి. కోయంబత్తూరు నుంచి ఇక్కడికి రావడానికి ఒక 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ ఈ కొండ కింది నుంచి పైకి రావడానికి దేవస్థానం వారు బస్సులు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచారు. మరుద అంటే అర్జున వృక్షము అని, మలై అంటే కొండలు. ఈ పర్వత శ్రేణుల్లో అర్జున వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనికి మరుదమలై అని పేరు వచ్చింది అని చెబుతారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఔషధ మూలికలు పుష్కలంగా ఉన్నాయి. స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన ఈ వాతావరణంలో ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కొండపైకి నడిచి వెళ్ళే భక్తులు అక్కడక్కడ విశ్రాంతి తీసుకోవడానికి చిన్న చిన్న మండపాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్వామివారు వల్లి మరియు దేవసేనలతో కొలువై ఉన్నారు. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. 12వ శతాబ్దంలో కట్టినదిగా చెప్పబడతారు. కానీ ఇప్పుడు కొత్తగా దేవాలయాన్ని పునర్నిర్మించారు. పాత దేవాలయము, అక్కడ ఉన్నటువంటి మూలస్థానం కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ మరుద తీర్థం మరియు స్కంద తీర్థం అనే పేర్లతో పవిత్ర జలధారలు ఉన్నాయి. ఈ స్ప్రింగ్స్లో స్నానం చేస్తే భక్తులకు ఆరోగ్యం మరియు సంపద కలుగుతుందని భక్తుల నమ్మకము. ఇక్కడ ఉన్న ప్రతిమ మరియు పళనిలో ఉన్న ప్రతిమ రెండిటికి పోలికలు ఉంటాయని చెబుతారు. తప్పకుండా చూడవలసినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన దేవాలయము. ఆనాటి రోజుల్లో ప్రతిష్ఠించిన మూలస్థానం. ఈ దేవాలయము భక్తుల సందర్శనార్థము ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరవబడతాయి. ఇక్కడ 250 రూపాయల మినిమం ఛార్జీతో మనము మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే 1 నెల ముందుగా మనము బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కొండనెక్కేందుకు ఇబ్బంది పడుతూ ఉండడంతో ఎండోన్మెంట్ వారు ప్రస్తుతము గుడికి లిఫ్ట్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లిఫ్ట్ సుమారు ఒక 50-60% పనులు పూర్తయ్యాయి. 1 సంవత్సరపు కాలం లోపల ఈ లిఫ్ట్ అందరికీ అందుబాటులోకి రావచ్చు. మీరు చూస్తున్నది లిఫ్ట్ నిర్మాణ పనులు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.